శ్రీ సన్నిధి ప్రేక్షకుల నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు మన పూర్వజన్మ సుకృతం, మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనందరి మనసుల్లోకి తీసుకొస్తూ మన జీవితాన్ని తరింపజేస్తున్నటువంటి గురువుగారు విశ్వపతి గారు. వారు ఈరోజు మనకి మనందరికీ సుకృతం కలిగించాలని వారు ఎంతో దయతో మనకి ఒక గొప్ప సమయాన్ని కేటాయించారు. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం, తిరుమల వైభవం, తిరుమల క్షేత్రం యొక్క విశిష్టత, అక్కడ అణువణువున దాగినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు, అక్కడ ఉన్నటువంటి దైవశక్తి, ఆ స్వామివారు మనందరి కోసము అక్కడ ఉంటూ వారి యొక్క కృపను మా అందరిపైన ఏ విధంగా కురిపిస్తున్నారు, అక్కడ మనకి కంటికి కనిపించిన సూక్ష్మంగా ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాల్ని అడగాలి లేదా గురువుగారి ద్వారా తెలుసుకోవాలని చెప్పి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. దాదాపుగా ఇది ఒక 4 గంటల పాటు జరిగే సత్సంగం. దీన్ని నేను మీకు ఒక 4 పార్ట్లుగా మీకు అందించాలని అనుకుంటున్నాను. కాబట్టి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని, ఆ తిరుమల క్షేత్రం యొక్క వైభవాన్ని ఈరోజు మనం గురుగారి మాటల్లో తెలుసుకుందాం. అసలు స్వామి వైభవాన్ని వర్ణించడానికి 1000 నాలుకలు ఉన్నటువంటి ఆదిశేషుడికే తరం కాదు. అటువంటిది అతి సామాన్యమైన నేనెంత స్వామి చెప్పడానికి నీ గురించి. సో నువ్వే నా ఎందు ఆవహించి నీ గురించి 4 మాటలు నా నోటి ద్వారా వచ్చేలాగా ఇదొక సాధనంలాగా నాకు అనుగ్రహం ప్రసాదించావు అని చెప్పి ఇది నా 1,000,000 జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. లేకపోతే అతి సామాన్యమైన నేనేమిటి, నీ లీలా విశేషాలతో 18 పుస్తకాలు రాయటం ఏమిటి, వెంకటేశ్వర దర్శనం 24 కేశవనామాలకి అర్థం నాకు అనుగ్రహించావే, అలాగే వెంకటేశ్వర వ్రతకల్పాన్ని అనుగ్రహించావే, 27 నక్షత్రాలతో భజే శ్రీనివాసం అనే గ్రంథాన్ని అనుగ్రహించావే, శ్రీచరణామృతం ఈ పాదాలు కొలిస్తే వచ్చే భాగ్యం ఏమిటి అని చెప్పి అనుగ్రహించావే, ఇలా ఎన్ని నాకు అనుగ్రహించావు తండ్రి. ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని ఒక సాధనంగా చేసుకుని నా నోటి ద్వారా వచ్చాయి కానీ ఈ లోకానికి, దానికి నేనెంత అదృష్టవంతుణ్ణి. ఈ విధంగా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నిన్ను ఎంతమంది కొలిచారు, ఎన్ని రకాల ఆరాధించారు, అండ్ ఎవరెవరికి ఎన్నెన్ని అనుభూతులు ఇచ్చావు నువ్వు. అన్నమాచార్యుల వారికి 32,000 కీర్తనలు అనుగ్రహించావే. నీ అనుగ్రహం లేకపోతే ఇవన్నీ సాధ్యం అవుతాయా తండ్రి. సో ఎన్ని అనుభూతులు నీతో ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇంతమంది, అండ్ ఎందరు ఎన్ని విధాలుగా నిన్ను వర్ణించారు, ఎన్ని శతకాలు రాశారు, ఎన్ని గ్రంథాలు రచించారు. 32,000 కీర్తనల్లో మా దురదృష్టం కొద్దీ ఈరోజు మేము కొంచెమే నిలుపుకోగలిగాం. బట్ ఆ అన్నమాచార్యుల వారిని ఎంతగా అనుగ్రహించావు నువ్వు. ఆ తర్వాత ఒక తరిగొండ వెంగమాంబ, ఒక పురంధరదాసు, ఒక గోపాలదాసు, ఒక రాజస్వామి వారు, ఎంతమందిని నువ్వు ఎన్ని విధాలు అనుగ్రహించావు. ఇప్పటి కాలంలో మనకు ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ, మన ఘంటసాల వారు కానీ నిన్ను ఎన్ని విధాలుగా ఎన్ని కీర్తించారు తండ్రి నిన్ను. ఇవన్నీ కూడా మా అందరికీ ఎన్నో జన్మల పుణ్యఫలం చేతనే ఇవన్నీ నువ్వు అనుగ్రహిస్తున్నావు. అండ్ నీ కోసం ఒక అన్నమాచార్యుల వారు నీ కోసం, నీ ముచ్చట కోసం వస్తే ఆ కీర్తనల వల్ల మేమందరం ఎంత ఆనందపడుతున్నాం ఈరోజు. ఒక ఎంఎస్ లక్ష్మి వీరందరూ నీ అనుగ్రహంతో ఒక కారణజన్ములుగా వచ్చి వారి కీర్తనల చేత మేమందరం, అతి సామాన్యులని మేమందరం ఎంతో సంతోషపడుతూ ఈ రోజుకి వింటూ నీ వైభవాన్ని, ఒక్క నామం ఒక్కసారి గోవిందా అని మనస్సులో స్మరిస్తేనే ఎంత ఆనందం కలుగుతుంది కదా. ఎన్ని జన్మల పాపఫలం నశిస్తుంది. కలో వెంకటనాయక, ఇది మనం అన్ని ఎప్పుడూ వింటూనే ఉంటాం. అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా మన ఇళ్లల్లో, మన ముఖ్యంగా ఆంధ్రదేశంలో వెంకటేశ్వర స్వామి వారిని తలవని గృహం అంటూ ఉండదు. ఎప్పటి నుంచో కూడా ఆ స్వామివారి లీలలు, మేము తిరుమల వెళ్ళాము, తిరుపతి వెళ్ళొచ్చామని చెప్పి తరతరాలుగా మనకు అందరూ చెప్తూ ఎన్నో వింటూ విశేషాలు ఇస్తూ వస్తున్నాం. ఎన్నో అనుభూతులు ఇస్తూ ఆయన వస్తున్నాడు. ఆంధ్రదేశంలో కానీ ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో మొన్నటి వరకు కూడా ప్రతి ఇంట్లో
స్వామివారు సంబంధించిన ఏదో పేరు ఎవరో ఒకరికి లేకుండా లేని కుటుంబమే లేదని చెప్పుకోవచ్చు. శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శేషాచలపతి, వెంకటాచలపతి, ఇప్పటి మన అన్నదమ్ముల్లో కానీ మన బాబాయిల్లో పెద్దనాన్నల్లో కానీ లేకపోయినా మన తాత ముత్తాతల్లోకి వెళితే మీరు ఎక్కడో అక్కడ ఈ వెంకటనామం అనేది మనకి కనపడకుండా ఉండదు. అండ్ చాలా ఇళ్లలో చాలామందికి ముందర వెంకట అనేది పెట్టుకోవటం కూడా అదొక సాంప్రదాయంగా వస్తూ ఉంది. అదొక శుభసూచకంగా స్వామి అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉంటుంది అన్నట్టుగా ఎంతోమంది మనం చూస్తూ ఉండండి. మీరు ఆ కాలంలో ఎంతోమంది పేర్లకు కనుక మనం గమనిస్తే వి అని వస్తూనే ఉంటుంది. కేవి, ఎస్వి, టీవీ, ఏదో ఫస్ట్ వచ్చే దాంట్లోనే వి అంటే వెంకట అనేది అలా వస్తూ ఉంటుంది. సో వెంకటేశ్వరుడితో మన జీవితాలన్నీ అంత ఎక్కువగా పెనవేసుకుపోయాయి. అండ్ ఎంతోమంది ఇళ్లలో మొట్టమొదట పిల్లవాడు పుట్టగానే పుట్టు వెంట్రుకలు ఇచ్చే సాంప్రదాయం కూడా ఎంతోమంది కుటుంబాల్లో మనం తరతరాలుగా చూస్తూ ఉన్నాం. పుట్టు వెంట్రుకలు ఇవ్వటం, స్వామివారికి తిరుమల తీసుకెళ్ళి ఇవ్వటం అనేది మనకి ఎంతో సాంప్రదాయంగా మనకి వస్తూ ఉంది. మనం ఎప్పుడూ చూస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా ఇంకా కొంతమంది కుటుంబాలలో ఉపనయనం తిరుమల కొండ మీదే జరిపించుకోవటం అనేది ఒక సాంప్రదాయం. అలాగే కొంతమంది ఇళ్లల్లో ఆ రోజుల్లో తిరుమల కొండపై లేకపోతే ఏంటి మొదటి పిల్లవాడిది లేకపోతే వాళ్ళ మొదటి కుమార్తె మొదటి సంతానం తిరుమల కొండపైనే వివాహం జరిపిస్తాము అనే సాంప్రదాయం కూడా అనుకుంటారు. ఇప్పటికీ కూడా మన వాళ్ళలో కొంతమంది వివాహం ఆలస్యం అయినప్పుడు స్వామి తిరుమల కొండకి మేము వివాహం అవగానే దంపతులు తీసుకుని వస్తాము అని ఉంటారు. అలా ఎన్నెన్ని విధాల ఆ స్వామితో మనకందరికీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఈ దక్షిణ భారతదేశంలో అయితే ముఖ్యంగా మనకి అన్ని కుటుంబాలకి ఆ స్వామే సర్వస్వం. అయితే ఇన్ని తరాలుగా, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇన్ని కుటుంబాలకి ఇంత ఆప్తుడైన ఈ స్వామి అసలు ఎప్పుడు వచ్చారు అక్కడికి, తిరుమల కొండపై ఎప్పుడు వచ్చారు? మనకి మామూలుగా ఒక మహావిష్ణువు తెలుసు, మనకి పరమేశ్వరుడు తెలుసు, బ్రహ్మ ఇలా ఉంటాడు, మహాలక్ష్మి ఇవన్నీ తెలుసు, సుబ్రహ్మణ్య స్వామి, ఒక హనుమంతుడు కానీ ఇలా అమ్మవారు, సరస్వతీదేవి, ఇలా ఇంతమంది దేవతలు ఇవన్నీ కూడా మనకి ఈ రూపాలు ఇవన్నీ తెలిసినవి ఎప్పటి నుంచో కూడా. కానీ మన ఆశ్చర్యం ఏంటంటే అసలు ఈ వెంకటేశ్వరుడు అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటి రూపం, ప్రత్యేకం. ఇందాక నేను చెప్పినట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మనం చూస్తూ ఉంటాం. బ్రహ్మ, సరస్వతి, మహావిష్ణువు, లక్ష్మీదేవి, పరమేశ్వరుడు, పార్వతి, ఇవన్నీ ఇలా అనేక దేవతల గురించి, దేవతల విగ్రహాలు ఇవన్నీ కూడా మనం దేవత ఆరాధనలు ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో పురాణకాలం నుంచి మనకు వచ్చాయి. మొట్టమొదటి స్వామివారు వెలిసింది తిరుమల కొండ మీదే. తర్వాత మనకి అనేక ప్రదేశాల్లో స్వామివారి ఆలయాలు వస్తూ వచ్చాయి వెంకటేశ్వర స్వామి. సో ఈ స్వామికి ఎన్ని రకాల ప్రత్యేకతలో, ఎన్ని రకాల అసలు తిరుమల కొండపై ప్రతి అణువు, ప్రతి శిల ఒక విశిష్టతని ఎంతో కూర్చుకుని ఉంటుందన్నమాట. ఎన్ని కోట్ల సంవత్సరాలుగానో ఎందరో భక్తులు, మనకి ఏంటంటే ఈ మధ్యకాలంలోనే మనకు తెలిసిన వాళ్ళు ఒక అన్నమాచార్యులు గారు, పురంధరదాసు, గోపాలదాసు, ఇలాగా ఒక త్యాగరాజ స్వామి వారు వచ్చి కీర్తించారు. ఇలా ఈ తరంలో ఇప్పుడు భక్తులందరూ మనం చూస్తున్నాం. కానీ ఇంతకు ముందు తరాలలో, ఇంతకు ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పటికి ఇంకా ఏంటంటే ఈ విధంగా నిక్షిప్తం చేసి రికార్డే ఇది లేదు కాబట్టి మనకి లేవు. కానీ ఎందరో భక్తులు ఆ స్వామిని ఎన్నో రకాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా, కోట్ల సంవత్సరాలుగా, కోట్ల సంవత్సరాలుగా స్వామిని కొలుస్తూ ఉన్నారు. చాలామంది అనుకునేది ఏంటంటే ఈ స్వామి మనకి కలో వెంకటనాయక ఇందాక అనుకున్నాం కదా, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన, వెంకటాద్రితో సమమైనటువంటి గొప్ప మహా పుణ్యక్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే ఎక్కడా లేదు. వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి, వెంకటేశ్వరుడితో సమానమైన దేవుడు ఇంత ముందు కాలంలో లేడు, ఇంతకు ముందు ఉండబోడు అని మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతుంది. సో ఇంతటి విశిష్టమైన దైవం మనకి ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఉంటూ మనం అసలు ఎప్పటి నుంచి ఈ స్వామిని ఎలా కొలిచారు, ఆ స్వామి అక్కడికి ఎలా వచ్చారు, ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఒళ్ళు ఎంతో గగుర్పడుస్తుంది అన్నమాట. నాకు చెప్పారు సత్యం గారు ఒకసారి, ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి ఒక చిన్న కిరాణా షాప్ అతను
ఫోన్ చేసి మన బతుకల్పం పుస్తకం అతనికి వెళ్ళిందనమాట. అతను మామూలుగా కిరాణా షాప్ తర్వాత వెళ్ళి మామూలుగా ఈ పాత పుస్తకాలు, పాత కాగితాలన్నీ, పేపర్లన్నీ, న్యూస్ పేపర్లు తెచ్చుకుంటాడు కదా. అలా న్యూస్ పేపర్లన్నీ తెచ్చుకుంటుంటే సో ఒకరోజు ఈ పాత పేపర్లు అన్నింటినీ మళ్ళీ అతను ఏం చేస్తారట, వాటిని అన్నింటినీ షార్ట్ అవుట్ చేసేసి కొన్ని రకరకాల సైజులు న్యూస్ పేపర్లు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఏదో పాత ఎక్స్చేంజ్ నోట్బుక్ ఇస్తారు కదా. వీటిని అన్నింటినీ షార్ట్ అవుట్ చేసుకుని వాటిని తీసుకుని విజయవాడలో ఓ పెద్ద మెయిన్ హోల్సేల్ వాళ్ళకి ఇస్తారనమాట. అలా వాటిని సర్దుతుంటే ఒకరోజు అతనికి మనం వెంకటేశ్వర కల్పం వాటి పడింది దాంట్లో. సో ఎవరో ఆ పాత పుస్తకాలతో కలిపి ఇతనికి ఇచ్చారు. ఇతను ఎంత తన్మయుడు అయిపోయి దాంట్లో నాకు ఫోన్ నెంబర్ చూసి నాకు ఫోన్ చేసి అన్నాడు, స్వామి మా అదృష్టం ఇది, నిజంగా స్వామి కరుణించాడు మాకు, ఎంత తేలిగ్గా ఉంది ఈ విధానం. మేము 4 సంవత్సరాల నుంచి నాదొక చిన్న కిరాణా షాపు, రోజు నాదో పెద్ద కుటుంబం, తిరుమల యాత్ర చేయాలంటేనే నాకు ఎంతో కష్టమైన పని. ఇప్పుడు వెళ్ళాను కూడా నాకు అసలు గుర్తులేదు నా చిన్నతనంలో. సో నేను 4 సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటున్నాను, ప్రతిరోజు నాకు వచ్చే దాంట్లో ₹1, ₹2 ఏదో తీసి ఒక డబ్బాలో వేస్తున్నాను. అలా అనుకుంటూ ఇంక నేను వెళదామా, తీసి చూద్దాం ఎంత అయ్యాయో, మనకి ఏమైనా కుదురుతున్నామో అనుకోగానే నాకు ఈ మీ పుస్తకం కనపడింది. ఆ కనపడిన చదివాము. ఆ రెండో రోజే నేను ఓపెన్ చేసి చూశాను. చూస్తే చక్కగా మా తిరుమల యాత్రకి కావలసినంత దాంట్లో సమకూరింది. అసలు ఇంకా అంటాడు, స్వామి నీకు 4 సంవత్సరాల నుంచి నేను ₹1 వేశాను, ఓ రోజు రాను వేయలేదు, ఒక్కో రోజు వేయటం మర్చిపోయాను మధ్యలో, ఏ రోజు వేశానో ఏ రోజు వేయలేదో, నా సంసారం నా తాపత్రయంలో పడి నిన్ను మర్చిపోయి వెయ్యకపోయినా ఈరోజు నీ డబ్బా తీయగానే దాని నిండా ధనం పెట్టావే నువ్వు కాకపోతే ఎవరు పెట్టావో తండ్రి నాకు అని అంటాడాయన నాతో. ఆ స్వామికి ఎంత కరుణామయుడు చూడండి. నేను అనుకున్నానే కానీ ఒక్కొక్క రోజు సాయంత్రం రాత్రి అయిపోతుంటే ఏదో ఆలోచనలు పడిపోయి పిల్లలు చదువులని అదని ఇదని కేవలం ₹6 వేయటం కూడా నేను మర్చిపోయావాడిని, అయినా కూడా స్వామి నన్ను ఇంత కరుణించాడు అని అంటాడు. అంటే ఆ స్వామి ఏంటంటే అంతటి కరుణామయుడు అనమాట. మనందరం ఆయన కోసం మనం స్వామిని దర్శించాలి, స్వామిని వెళ్ళాలి, తిరుమల వెళ్ళాలి, దర్శించాలని ఎలా తాపత్రయపడుతుంటామో ఆయన మన కోసం అంత తాపత్రయపడుతుంటాడట. అయ్యో పాపం వీడు ఇంత భక్తితో ఉన్నాడే, వీడికి అన్ని ఏర్పాట్లు మనం చేద్దాం అని చెప్పి అలా ఇప్పుడు ఇందాక చెప్పారు చూసారు కదా. ఎప్పుడప్పుడు అతను వేస్తున్నప్పటికీ ఆ రోజు ఉదయం లేదు తీసి చూసేటప్పటికీ మొత్తం డబ్బా నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతుంది దాంట్లో ఆ ₹1 నోట్లతో. సో అది పుచ్చుకుని చక్కగా వాళ్ళు ఇంకా మేము తిరుమల యాత్రకు వెళుతున్నాం అని చెప్పి అన్నాడు. అట్లా ఎన్నో నేను చూస్తున్నాను. ఇలా ఎన్ని రకాల అనుభూతులు, ఎన్ని రకాల అనుభూతులు. అసలు చాలా విచిత్రం ఏంటంటే అసలు స్వామి ఎప్పుడు వచ్చాడు, ఇంకా కలియుగం వస్తుందనగా ద్వాపరయుగాంతంలోనే అన్నమాట. దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు, స్వామి ద్వాపరయుగం చివరికి వచ్చేస్తోంది, మహాభారత ఇవన్నీ ఎన్నెన్నో అక్రమాలు, అన్యాయాలు, ధర్మం చాలా పడిపోతోంది ఈ ప్రపంచం అంతా కూడా ఈ భూమండలం మీద. ఇంకా రేపు రాబోయే కలియుగంలో మానవుల పరిస్థితి ఎలా ఉంటుంది, ద్వాపరయుగం వచ్చేటప్పటికే ఇట్లా అయిపోతుంటే కలియుగం వచ్చేటప్పటికి ఈ మానవులందరూ ఏ విధంగా ఈ అధర్మం ఇంకా పెరిగిపోతూ ఏ విధంగా ఎన్ని రకాలు వీళ్ళ కష్టాలు పడుతూ ఉంటారు, వారిని స్వామి నువ్వే కదా రక్షించవలసింది. ఎందుకంటే బ్రహ్మ సృష్టికారకుడు తెలుసు కదా మనకి, స్థితికారకుడు, లయకారకుడు పరమేశ్వరుడు. సో స్థితికారకుడు అంటే జీవన విధానం అంతా వీళ్ళ చక్కగా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో సాగేలాగా వాళ్ళ జీవన విధానం ఉండాలి, వాళ్ళ కష్టాలు పడకుండా ఉండాలి. దానికి నువ్వే దయచేసి కలియుగంలో వారందరినీ రక్షించడానికి భూమి మీద నువ్వు రావాల్సిన తండ్రి అని చెప్పి శ్రీమన్నారాయణ వాళ్ళని ఈ దేవతలందరూ వేడుకుంటారు. అప్పుడు చెప్తాడు ఆయన, కలియుగంలో నేను భూమి మీద వెంకటేశ్వరుడు అనే నామంతో స్వయం వ్యక్తంగా నేను అక్కడ వెలిసి వెంకటాద్రిపై వెలిసి ఆ విధంగా నన్ను సేవించిన వారందరినీ నా మీద నమ్మకం పెట్టుకుని ధర్మపదంలో జీవిస్తూ నా మీద నమ్మకం పెట్టుకుని ఉన్నవాళ్ళని, విశ్వాసంతో ఉన్నవాళ్ళని అందరినీ ప్రత్యక్ష నిదర్శనంగా నేను కనిపిస్తూ నేను ఎప్పటికీ కూడా వాళ్ళందరినీ కలియుగంలో కలియుగ కష్టాల నుంచి కలియుగ బాధల నుంచి వాళ్ళని తొలగించి వాళ్ళని సుఖ సంతోషాలతో ఉంచేలాగా నేను తిరుమల కొండపై ఆవిర్భవిస్తాను అని చెప్తాడు.
అప్పుడు దేవతలందరూ అడుగుతారు, స్వామి తిరుమల కొండ ఎక్కడుంది, నువ్వు ఎప్పుడు ఆవర్భిస్తున్నావు అంటాడు. అంటే ఇప్పుడు ఆయన చెప్తాడు, నేను రాబోయే కన్యామాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవిస్తాను. ఆ ప్రదేశం కోసం ఇంక తర్వాత గరుత్మంతుడు వెళ్ళి నాకు అనువైన ప్రదేశాన్ని చూస్తాడు. అది సువర్ణముఖి నదీ తీరంలో ఆ ప్రదేశం ఉంటుంది అని చెప్తాడు. అని చెప్పగానే గరుత్మంతులు వారు ఇంకా భూమి మీదకి వచ్చి భూలోకంలో అంతా వెతుకుతుంటారు, స్వామికి అనువైన ప్రదేశం ఎక్కడుంది అని చెప్పి. ఒక ప్రదేశం చూస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, ఎన్నెన్నో వనాలు, ఎన్నెన్నో తీర్థాలతో. కానీ ఏదో మళ్ళీ వెలితిగా ఉంటుంది, వాయు వేగంతో మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో చోట ప్రదేశం చూస్తారు. ఇట్లా తిరిగి చూస్తుంటే ఇంకో ప్రదేశం చాలా బాగుంది అనిపిస్తుంది, ఇక్కడ ఉందామా అనుకుంటాడు, ఇదే స్వామివారి నిలయం చేద్దాం అనుకుంటాడు. మళ్ళీ ఏదో కొంచెం మనసులో ఇంకా మంచిదే ఉంటుందేమో అని చెప్పి ఇంకా కొంచెం దూరం మళ్ళీ పయనిస్తాడు. మళ్ళీ కొన్ని వేల కిలోమీటర్లు అనమాట. అలా వెళ్ళి మళ్ళీ ఇంకో ప్రదేశంలో వెళ్తే పైనుంచి ఆకాశంలో చూడగానే అదంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడికి వెళితే అక్కడ కొండలు, సెలయేళ్ళు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అన్నీ తిరుగుతూ అమ్మయ్య చాలా ప్రదేశం నాకు దొరికింది అని అనుకుంటాడు. అనుకోగానే మళ్ళీ ఏదో కొంచెం వెలితిగా తోస్తుంది. మనస్సులో శ్రీమన్నారాయణ వాళ్ళని ప్రార్థిస్తాడు. ప్రార్థించి, స్వామి నేను ఏ ప్రదేశం చూసినా నాకేదో వెలితి కనిపిస్తోంది, అన్నీ ఎంతో గొప్పగా ఉంటున్నాయి ఈ ప్రదేశాలన్నీ, కానీ ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతుడువు, ఈ సృష్టి మొత్తాన్ని భరిస్తున్నవాడివి, నీకు అనువైన ప్రదేశం నాకు ఇంకా ఏదో వెలితి అనిపిస్తోంది, అదేదో ఈసారి నేను మళ్ళీ బయలుదేరుతున్నాను, నువ్వే అనుగ్రహించు తండ్రి ఆ ప్రదేశం నాకు కనపడేలాగా అని ఒక్కసారి స్వామిని మళ్ళీ మనసులో ప్రార్థించి మళ్ళీ బయలుదేరుతాడు. అలా వెళ్ళి కొంత దూరం వెళ్ళి కొన్ని కిలోమీటర్ల పాటు అలా కొన్ని వేల కిలోమీటర్లు అలా వెళ్ళిపోయేటప్పటికీ ఒక చోట బ్రహ్మాండమైన పర్వత సముదాయం అంతా కనిపిస్తుంది. కనిపించి అక్కడ ఎన్ని అద్భుతమైన ఫలవృక్షాలు, ఎన్నో తీర్థాలు అద్భుతంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఇంకా అక్కడితో అనిపిస్తుంది ఇదే ప్రదేశం స్వామిది. పక్కన సువర్ణముఖి నది వెళుతూ ఉంటుంది, ఆ నది ఒడ్డునే ఉంటుంది ఈ పర్వత ప్రాంతం అంతా అనమాట. అప్పుడు వెళ్ళి స్వామివారికి చెప్తాడు, స్వామి నీకు అనువైనటువంటి ప్రదేశం దొరికింది, నువ్వు మహాలక్ష్మి చక్కగా ఎంతో ఆనందంగా నిత్యం అక్కడ ఉద్యానవనాల్లో విహరిస్తూ ఉండే అద్భుతమైన ప్రదేశం దొరికింది అంటే, సరేనైనా అక్కడికి వస్తాననుకుని ఆ శ్రవణ నక్షత్రం రోజు స్వామి అప్పుడు చెప్తాడు దేవతలందరికీ, ఇలా వెంకటాద్రిపై నేను ఫలానా రోజు వెలుస్తున్నాను స్వయం వ్యక్తమే. మహర్షులు, దేవతలు అందరూ వస్తారన్నమాట. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వాడే వైకుంఠం నుంచి మనందరినీ రక్షించడానికి, మనందరినీ కాపాడడానికి ఆశ్రిత జనవత్సలుడు ఈ భూమి మీదకి వచ్చాడు, భక్తపరాయణుడు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పి రాగానే ఇంకా బ్రహ్మదేవుడు ఎంతో గొప్ప ఉత్సవం తలపెడదామని చెప్పి తలపెట్టి చేస్తాడు. అదే మనం ఇప్పుడు బ్రహ్మోత్సవాలని చెప్పుకుంటున్నాం. బ్రహ్మ తలపెట్టిన ఉత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఉత్సవం. స్వామివారి కలియుగంలో జనాన్ని రక్షించడానికి కోసం వెంకటేశ్వరుడుగా ఇక్కడ వెలుస్తున్నాడు స్వయం వ్యక్తమై అని చెప్పేసి. సో అందుకనే ఇప్పటికీ మనం బ్రహ్మోత్సవాలు అంత వైభవంగా జరుపుకుంటాం. సో స్వామి అలా వచ్చినప్పుడు అందరూ ప్రార్థిస్తారు, స్వామి నీ రూపాన్ని మేమైతే దర్శింపగలుగుతున్నాం, కానీ ఈ కలియుగంలో మానవులు అత్యల్ప ఆయుష్కులై అనేక ధర్మాలు చేస్తూ నిన్ను ఈ రూపంలో దర్శించడం సాధ్యం కాదు అంటే, అప్పుడు స్వామి చెప్తాడు, ఆయన వాళ్ళందరికీ కూడా నేను శిలారూపంలోనే దర్శనం ఇస్తాను, శిలారూపంలో దర్శనం ఇస్తాను, కానీ నేను ఇక్కడే నిలబడి ఉంటాను. సో ఇప్పటికీ కూడా ఆయన సాక్షాత్తు అక్కడ అలా నిలబడే ఉన్నాడు మన కోసం, మనని శిలారూపంలో భ్రమింపజేస్తున్నాడు. నాకు ఆ మధ్య ఎంతో కాలం క్రితం అర్చకత్వం అక్కడ చేసిన గర్భగుడిలో చేసిన ఆయన చెప్పారు కొంతకాలం క్రితం, అయినా మనకి ఆయన శిలారూపంలో కనిపిస్తున్నా కానీ మేము అభిషేకం చేస్తున్నప్పుడు స్వామికి ఏదన్నా అలంకరణలు చేస్తున్నప్పుడు ఒకవేళ స్వామి శరీరం కనుక మాకు తరిగితే ఎంతో సున్నితంగా మానవ శరీరంలాగానే మనకు అనిపిస్తుంది, మాకు ఒళ్ళంతా జలధరిస్తుంది అది అని అంటే. సో ఈ కలియుగంలో మానవులకి అలా భ్రమింపచేస్తున్నాడు, కానీ సాక్షాత్తు ఆ స్వామి అలా వైకుంఠం నుంచి వచ్చి అక్కడ అలా ఉంచునే ఉన్నాడు మనందరి కోసం.
అందుకని స్వామి ఉన్నాడు కాబట్టే ఆ ప్రదేశంలో ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో దివ్యమైన తేజస్సుతో నిండి ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం తెల్లవారుజామున చెప్పుడు చూడండి, మనం ఎప్పుడన్నా ఈ 3-4 గంటలప్పుడు ఆ టైంలో కనుక వెళితే కొండకి ఆలయాన్ని దగ్గరికి వెళుతున్న కొద్దీ తిరుమల అంతా కూడా అసలు ఆ గిరులన్నీ కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది మనకి శరీరానికి. మనం 1 గంటకో 2 గంటలకో లేచినా కూడా ఎక్కడ మనకి శరీరం అలసట అనిపించదు. ఎందుకంటే ఆ స్వామి యొక్క ఆ పరబ్రహ్మమూర్తి అక్కడ ఉండటం చేత ఆ తేజస్ అదంతా ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల అంత వైభవంగా ఉంటుంది. అసలు ఎంత విశేషం ఏంటంటే మనకి మామూలుగా ఆలయాలు, భగవంతుడు వెలిసిన ప్రదేశాలు, మన ఆలయాలు చూడండి సాధారణంగా ఎక్కడో గుట్టల మీద జనసమ్మర్ద ప్రాంతాల్లోనూ జనాలు ఉన్న చోట్ల ఇట్లా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారు ఎన్నో కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న మైదాన ప్రాంతంలో ఆయన ఒక్కడూ అలా వచ్చి నించున్నాడు అంతే. అలా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు స్వామి ఒక్కడే అలా ఉన్నాడు. అప్పుడేమిటి, ఒక స్వామికి మొట్టమొదటి కాలంలో ఒక ఆలయం కూడా లేదనమాట. ఆలయం కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఈరోజు ఇన్ని కట్టడాలు ఇన్ని వచ్చాయి, కానీ మొట్టమొదటి కాలంలో స్వామికి ఏమీ లేకుండా వెలిసిన మొట్టమొదటప్పుడు ఆయన అలా జలిష్ట విగ్రహ రూపంలో, అసలు కొన్ని తమిళ ప్రబంధాల్లో తొలి కావ్యం అని దాంట్లో రాస్తారు, ఆకాశమే గొడుగుగా నిలిచిన తిరువేంగడంపై నిలిచిన, మొట్టమొదటి కాలంలో దాన్ని వేంగడంగా అందరూ చెప్పేవారు. వేంగడనాథుడు అని, అదే వెంకటేశ్వరుడు మనకి తర్వాత. సో వేంగడం అనే అనేవాళ్ళు ఆ తిరుమల కొండని. సో వేంగడంపై వెలసిన స్వామి ఆకాశమే గొడుగ్గా నిల్చున్నాడు అని అంటారు. అంటే అప్పటికి ఆలయం కూడా లేదనమాట. ఆ స్వామి మనందరినీ ఈరోజు ఇలా కరుణించడానికి ఎన్ని వేల కోట్ల సంవత్సరాల పాటు అలా వర్షానికి ఎండకి తడుస్తూ అలా నుంచున్నట్టు చూడండి. ఆయన భక్తులు మనందరికీ ఇప్పుడే మనం తలుచుకుంటే మనకి బాధగా అనిపిస్తుంది కదా. ఆయనకి అందరికంట ప్రథమ భక్తులు 2 ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు? ఒకడేమో ఆదిశేషుడు, ఇంకోటి గరుత్మంతుడు ఎప్పుడూ రెక్కలు అలా విప్పుకొని స్వామికి ఎదురుగుండా ఉంటాడు. స్వామి ఏ ఆదేశం ఇస్తాడా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలా మన స్వామిని తీసుకుని, ఈ ఒక సెకండ్ కూడా మనం లేట్ చేయకూడదని చెప్పి స్వామి ఎప్పుడు రెక్కలు విప్పుకునే గరుత్మంతుడు అలా ఎదురు చూస్తూ ఉంటాడు. అండ్ పైనుంచి ఆదిశేషుడు ఎప్పుడూ అలా ఉంటాడు స్వామిని, వెన్నంటే ఎప్పుడు వెన్నంటే ఉంటాడు స్వామిని. వీళ్ళిద్దరు ప్రథమ భక్తులు అన్నమాట మనకి. సో ఆదిశేషుల వారు ఏమిటి, నా స్వామి ఇలా ఎండకి ఇలా 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 అయిపోతున్నాడు, యాత్ర పడిపోతున్నాడు ఈ స్వామి, మనం వచ్చి ఈ స్వామికి మనం గొడుగు పట్టాలి అని చెప్పి అక్కడ ఒక పెద్ద చింత చెట్టు రూపంలో వెలుస్తాడు. ఈ విగ్రహం ఎక్కడైతే ఉందో దానిపైన పెద్ద చింత చెట్టు రూపంలో వెలుస్తాడు. ఆదిశేషుడే స్వయంగా వచ్చి వెలుస్తాడు. సాక్షాత్తు ఆదిశేషుడే వచ్చి వెలిశాడు అంటే ఎంతటి మహావృక్షంగా ఉంటుంది అది. దానిని నీడ తిరగని చింత చెట్టు అంటారు. ఏమిటి, అది చాలా కాలం క్రితం దాకా ఉండేది. ఆ చింత చెట్టు విశేషం ఏంటంటే ఎంత పెద్దదంటే ఒక సైడ్ ఏమో పూత పూస్తూ ఉంటుంది, ఇంకో చోట కాయలు అప్పుడప్పుడే వస్తుంటాయి, ఇంకో చోట పళ్ళు వస్తుంటాయి, చింతపండు. ఇలాగా అన్ని ఒకే వృక్షంలో, అంటే అన్ని ఋతువుల్లోనూ అన్నిట్లోనూ అలా నిలిచేది. ఒకే వృక్షం అంత మహావృక్షంగా ఉండేది. దాని కింద స్వామి ఉన్న చోట ఒక పుట్టలో ఉంటాడు స్వామి. మన అన్నమాచార్యుల వారి టైం అప్పుడు కూడా ఈ నేటి చెట్టు ఉంది, చింత చెట్టు. అందుకే ఆయన ఒక కీర్తనలో కూడా చింతలు తీర్చేటి స్వామి, చింత కింద ఉండే స్వామి అని చెప్పి ఒక కీర్తనలో కూడా పాడతాడు ఆయన. మన చింతలన్నీ తీరుస్తున్నావు చింత చెట్టు కింద ఉండి అని చెప్పి అనమాట. ఈ గోపీనాథ్ దీక్షితులకి చెప్తాడు, నాయన నువ్వు ఇలా రా, ఈ కొండలు ఎక్కే మార్గం అంతా కూడా విపరీతమైన దట్టమైన అరణ్యాలన్నీ ఉంటాయి, వాటిలన్నిటిలోనూ నీకేమీ కలగకుండా నేను చూస్తాను. నీకు దారి మధ్యలో రంగదాసుడని ఇంకో భక్తుడిని కలుస్తాడు, నేను ఆ పొట్టులో ఉన్నాను, వచ్చి నన్ను వెలికి తీయండి, ఇంకా కలియుగాంతం దాకా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటాడు. అంతకంటే మించిన ఆనందం ఏముంది? మొట్టమొదటి దర్శనం వస్తుంది కదా ఇంకనుకుని స్వామి చెప్పినట్టుగానే ఆ రంగదాసుడు కూడా కనిపిస్తాడు. వెళ్ళి ఆ పుట్లలో ఉన్నటువంటి స్వామిని తీసి ఇంకా అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు మొదలు పెడుతుంటారు అన్నమాట. గోపీనాథ్ దీక్షితులు ఆ వంశం వాళ్ళే తరతరాలుగా వంశాలన్నీ ఇప్పటికీ కూడా మనకి ఆలయ విధులన్నింటిలోనూ పాల్గొంటూ స్వామికి నిత్య కైంకర్యాలన్నీ చేస్తున్నది అప్పటి వంశాల వాళ్ళే చేస్తున్నారు, ఇప్పటికి తరంగా కూడా అనమాట.
ఆ ప్రదేశం అంతా కూడా ఇంకా వెంకటాద్రి వైభవం అనేది ఏమిటి మనకి ఇందాక చెప్పాను కదా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వెలిచాడు కాబట్టి వైభవం అందించడం ఎవరి తరం కూడా కాదని చెప్పాను కదా నేను. ఆ కొండ మీదట 1008 పుణ్యతీర్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఇప్పటికీ కనపడవు అన్నమాట. దాంట్లోనూ 108 తీర్థాలు ఇంకా అతి ప్రాశస్త్యమైనవి చాలా తీర్థాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఇక్కడ మనం అందరం గమనించాల్సింది, దాని నుంచి మనం చెప్తున్నాం కలో వెంకటనాయక కలియుగం అంటున్నామే, ఇది ఈ కలియుగంలోనే కాదు వెంకటేశ్వరుడు వెలిసింది. చాలా మహాయుగాల వెనకే కలియుగంలో ఒక కలియుగంలో వెలిసాడు ఈయన. అంటే ఏంటి, ద్వాపర యుగంలోనూ మన వెనకాల త్రేతాయుగంలోనూ కృతయుగంలోనూ ఈ మహాయుగంలో మనం ప్రస్తుతం యుగంలో ఈ యుగాలన్నింటిలో కూడా వెంకటేశ్వరుడు ఉన్నాడు. చాలా మహాయుగాల వెనకాల ఒక కలియుగంలో ఈ స్వామి వెలిచాడు అక్కడ. శ్రీరామచంద్రులు వారు కూడా ఒకసారి సీతాన్వేషణలో భాగంగా వెళుతున్నప్పుడు స్వామి తిరుమల మీద వచ్చాడు. తిరుపతి కొండ మీదకి వస్తాడు అనమాట. చాలా అద్భుతం. అట్లాగా ఎప్పటి నుంచో సో రావటమే కాదు, పాండవులందరూ కూడా అక్కడ ఒక తీర్థం ఉంటుంది. ఆ తీర్థంలో పాండవులు కూడా స్నానం చేస్తారు. అలా ఎన్నెన్నో తీర్థాలు, అసలు ఎన్ని తీర్థాలు అంటే చెప్పాను కదా ఇందాక, 1008 తీర్థాలు, దాంట్లో 108 తీర్థాలు, దాంట్లో ఎంతో ప్రాశస్త్యం కలిగి ఎంతో విశిష్టమైనటువంటి 7 తీర్థాలు ఉన్నాయి. మనం చూసే ఆకాశగంగా, పాపినాశనం, ఇవన్నీ ఇట్లాగా 7 తీర్థాలు ఇప్పటికీ మనకు కనపడుతూ మనం వెళ్ళగలిగే తీర్థాలు. ఈ 108 తీర్థాల్లో కూడా కొన్ని తీర్థాలు ఏంటంటే దట్టమైన ఆ శేషాచల పర్వతాల్లో చాలా లోపలకంటా ఉంటాయి. అసలు ఆ కొండ వాలుల్లో మనం వాటిల్లోంచి ఏమంటాము, ఆ లోయల్లోంచి అసలు ఏమాత్రం కొంచెం అడుగుపడినా కష్టమే. అటువంటి పరిస్థితి లోపలికి వెళితే అసలు ఆ నీటిలోట ఒక్కసారి మనం ఆ నీరు తల మీద చల్లుకున్నా ఎంతో పుణ్యఫలం. ఇంకొక విశేషం ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను ఇన్ని తీర్థాలు ఉన్నాయి కదా, వైకుంఠంలో ఉండే విరజా నది తిరుమల కొండల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ తీర్థాలన్నిటిలో కూడా ఈ అంతర్వాహినిగా ఉండే ఈ విరజా నది కూడా కలుస్తూనే ఉంటుంది. ఇంకొకటి, అసలు ఆ కొండ మీద ఎన్నో రకాల వృక్షజాతులు ఉన్నాయి కదా, వాటిల్లో గొప్ప ఔషధ మొక్కలు ఉంటాయి. సో ఈ నీరు ఈ ఔషధ మొక్కల నుంచే వస్తూ ఉంటుంది మనకి. ప్లస్ అసలు ఆ నీరే వైకుంఠంలోని విరజానది. సో మనం ఎక్కడన్నా తీర్థంలాగా దాన్ని ఎక్కడైనా తీర్థంగా సేవించవచ్చు. మనం ఎక్కుతున్నప్పుడు ఆ నీళ్లు సేవిస్తే సర్వ రోగాలు మనకి నశిస్తాయి. ఎంతో తేజస్సు కలుగుతున్నాం. అసలు ఎప్పుడున్నా చూడండి, మనం వానాకాలంలో వెళుతున్నప్పుడు ఆ నీళ్ళు అలా కారుతూ ఉంటాయి కొండల చర్యల నుంచి, కొండ సానువుల్లో మనం తీసుకుంటే ఎంత ఆనందంగా ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ గుణాలు కలిగినవి ఇన్ని ఉన్నాయి కాబట్టి మనకు అందుకనే నడిచి ఎక్కుతున్నప్పుడు మనకు అసలు శ్రమ అనేది తెలియదు. ఎందుకంటే వాటి నుంచి వస్తున్న గాలి మనం పీల్చడంతో మన ఊపిరితిత్తులంతా కూడా ఇంకా ఆరోగ్యవంతమై ఇంకా శక్తి వస్తూ ఉంటుంది మనకి ఎక్కుతున్న కొద్దీ. ఇంకా చాలా విశేషం ఏమిటంటే, ఎప్పుడైతే స్వామివారు తిరుమలపై అలా అక్కడ వెలిసారో అప్పుడు దేవతలందరూ పెద్ద పుష్పవృష్టి కురిపిస్తారు ఆ స్వామి మీద. కురిపించినప్పుడు వారు అనేక దేవలోకాల్లో ఉండే అనేక పుష్పాలను తీసుకొస్తారు. అంతేకాకుండా వాళ్ళందరూ ఎన్నో తీసుకొచ్చి దేవలోకంలో ఉండే అనేక వృక్షాలను అన్నింటినీ కూడా అక్కడ నాటుతారు, మొక్కలన్నింటినీ. సో మనకి ఇప్పటికీ కూడా మనం గుర్తించలేనటువంటి దేవజాతికి సంబంధించిన అనేక వృక్షాలు అక్కడ ఉంటాయి ఇప్పటికీ కూడా మనకి. అవి భగవంతుడు ఏంటంటే భూమి మీద అన్నీ కూడా ఈ వృక్షాల రూపంలో, మొక్కల రూపంలో మనకి నేచర్లోనే పెట్టాడు అన్నిటికీ. ఇటువంటివి ఎన్నో అక్కడ తిరుమల కొండల్లో ఉంటాయి. అందుకని మనకి అంత శక్తి వస్తుందన్నమాట వాటి మించి వెళ్ళేటప్పుడు. సో ఈ తీర్థాలన్నీ అంత శక్తివంతమై, ఇంకా ఏమిటి, వీటిలన్నిటిలోకి తీర్థరాజ్యం అని ఒకటి అంటాం. అదేమిటి, స్వామి పుష్కరిణి. కొండ పక్కనే ఉండే స్వామి పుష్కరిణి మనకి ఏదైతే ఉందో ఆ పుష్కరిణి అత్యంత పవిత్రమైనది అనమాట. అసలు పురాణాల్లో చెప్పబడుతుంది, అన్నిటికంటే ఈ సృష్టిలో అది చాలా కష్టమైనది ఏంటిట, పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసి స్వామి ప్రసాదం గ్రహించటం అనేది
ఈ 3 జరగటం అనేది ఎంతో దుర్లభం అని చెప్తారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనకి ఈ 3 సమకూరవు అని. అసలు దాని పేరే స్వామి పుష్కరిణి అంటాం. స్వామి పుష్కరిణి అర్థం ఏంటంటే అన్నిటి తీర్థాలకి రాజు అన్నమాట ఆ పుష్కరిణి. సరస్వతీదేవే అక్కడ ఆ పుష్కరిణి లోపలలో స్వామివారి అనుగ్రహంతో వెలుస్తుంది. సో ఒకసారి సరస్వతీదేవి అడుగుతుందన్నమాట, స్వామి నేను ఇక్కడ పుష్కరిణి రూపంలో ఇలా ఉన్నాను, మరి ఏమిటి ఇలా ఇంతమంది వస్తున్నారు, నాకేమిటి అనుగ్రహం కలిగించమంటే చెప్తాడు ఆయన. ఇప్పుడు ఒకసారి అమ్మ, ఈ ప్రపంచంలో ఉన్న నదులన్నిటిలో కూడా ఎంతోమంది మానవులు వారి వారి పాపాలను తొలగించడం కోసం కలుస్తూ ఉంటారు దాంట్లో, ఆ నీళ్ళలో. దానివల్ల ఆ నదుల యొక్క నీళ్లు కొంచెం మలినం అవుతాయి. ఆ మలినం పోగొట్టుకోవడానికి, మళ్ళీ పునీతులు అవ్వడానికి ఆ నదులన్నీ కూడా సంవత్సరంలో ఫలానా రోజు, ఆ ముహూర్తం రోజున వచ్చి నీలో కలుస్తాయి అంటారు. సో ఇప్పటికీ కూడా ఒక రోజున అక్కడికి వచ్చి అన్ని నదులు ఆ రోజున కనుక మనం అక్కడ స్నానం చేస్తే ప్రపంచంలో ఉన్న నదులన్నింటిలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ హడావిడి అయిపోవడంతో వెళ్ళి అక్కడ స్నానం చేసేంత టైం ఉండట్లేదు. కానీ చాలా ఎంతో ప్రాశస్త్యం. మనం అక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకొని స్వామివారి ప్రసాదం తీసుకుంటే అది ఎంతో 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 ప్రాశస్త్యం అన్నమాట. ప్రసాదం అనేది కూడా ఎప్పుడూ కూడా భగవంతుడికి నివేదించబడినది ఎంతో శక్తివంతమై ఉంటుంది. మనం అందరం అనుకుంటాం ప్రసాదం అంటే ఏముంటుంది, ఇది మామూలుగా అనుకుంటాం, ఒక లడ్డు తీసుకుంటున్నాం కదా, అది చాలా టేస్ట్గా ఉంటుంది కదా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే భగవంతుడికి నివేదించబడుతుందో దానికి విపరీతమైన శక్తి వచ్చి మనకంత శరీరము, మనస్సు అన్నీ మనకి శుద్ధి కలుగుతాయి. మనకి ఈ లడ్డు ప్రసాదం అనేది వచ్చి కేవలం ఒక 100 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మొట్టమొదటి నుంచి కూడా అక్కడ కాలంలో తీపి బూందీ అని అదే ప్రసాదంగా ఇస్తూ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత కాలంలోనే తిరుమల లడ్డు మనకి సాంప్రదాయంగా ఈ ప్రసాదాల్లో వచ్చింది. కానీ స్వామికి ఎన్నో రకాల నివేదనలు చేస్తారు నిత్యం అక్కడ. మనకి తెలిసిందంతా పులిహార, దద్దోజనం ఇవన్నీ మనం వింటుంటాం. కానీ ఎన్నో రకాల నివేదనలు అవన్నీ స్వామి ఏమిటి మన ఆనందం కోసం ఆ స్వామికి నివేదించి వాటికి వచ్చిన శక్తితో ప్రసాదం కింద తీసుకుంటే మన ఆరోగ్యం కుదుటపడి మన ప్రారంభ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. నేను ఎంతోసారి గమనిస్తూ ఉంటానన్నమాట. కేవలం ఒక్కొక్క దేవతల ప్రసాదం స్వీకరించినంత మాత్రానే ఎన్నో జన్మల ప్రారంభ కర్మ కూడా మనకి తొలగిపోతుంది. ఎందుకంటే స్వామి దగ్గర, భగవంతుడి దగ్గర పెట్టిన ప్రసాదానికి ఆ ఎనర్జీ అన్నమాట, అంత శక్తి వస్తుంది దాంట్లో. మనకి అందరూ ఏమనుకుంటారంటే కంటికి ఏం కనపడదు కదండి ఆ శక్తి అనుకుంటాం, మనం ఫీల్ అవ్వం అనుకుంటాం. ఎప్పుడు కూడా మనం ఫీల్ అవ్వనంత మాత్రాన ఇది లేదు అనుకోకూడదు ఏది కూడా. ఇప్పుడు గాలి ఉంది, గాలిని మనమేమి ఫీల్ కావు కదా, గాలిని పట్టుకోలేము, చూడలేము. కానీ గాలి లేకపోతే మనం లేదనగలమా? ప్రపంచంలో గాలి అనేది లేదు అసలు అనగలమా మనం? అది లేకపోతే మనం ఒక మనిషికి మనం ఒక క్షణం కూడా బతకలేము. అలా భగవంతుడి శక్తి, ఆ ఎనర్జీ చూసేంత శక్తి మనకి లేదు. కానీ దాన్ని అనుభవించడం అనేది ఆయనకి ఇచ్చిన ప్రసాదంలో నైవేద్యంగా మనం తీసుకుంటే, దాన్ని తీసుకున్నప్పుడు ఎనలేని శక్తి వస్తుంది. మనం ఎన్నో వింటుంటాం, ప్రసాదం స్వీకరించిన తర్వాత వాళ్ళ అనారోగ్యం అంతా మాయమైపోయింది, వాళ్ళ జ్వరం తగ్గింది. ఇప్పుడు కూడా మనం వింటుంటాం కదా, 2 రోజుల కల్లా జ్వరం తగ్గిపోయింది ఇట్లా అంటుంటాం కదా. అయితే ఏంటంటే దేనికైనా కూడా భావం మనకి చాలా ప్రధానం. మనం అంత భావం పెట్టుకుని స్వామి దీంట్లో నీకు నివేదించిన ప్రసాదం ఇక్కడితో నాకున్న ఈ పాపాలన్నీ తొలగిపోయి నా ప్రారంభ కర్మంతా నశించి నా అనారోగ్యాలను తొలగిపోయి ఎంతో సుఖంగా జీవించేలాగా అనుగ్రహించు తండ్రి అనుకోవాలి. అప్పుడు తప్పకుండా అయి తీరుతుందనమాట. అది సఫలీకృతం అవుతుంది తప్పకుండా మనం చేసే దాంట్లో. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అందరికంటా కరుణామయుడు ఆయన. మనం ఏదో అనుకుంటాం కానీ మనం చేసుకున్న పూర్వజన్మ బాధల వల్ల, మన పాపాల వల్ల మనం ఈ బాధలన్నీ, కానీ ఆయన ఏం మనకి బాధలు ఎప్పుడు ఇవ్వడు. ఇంకా ఏమిటి, మనం కనుక ఆయన శరణు వేడితే అవన్నీ తట్టుకునే శక్తి మనకి ఇస్తాడు ఆయన. ఏదో కష్టాలు పడుతున్నాం అనుకోండి, కష్టాలు పడుతున్నా కూడా ధర్మ మార్గంలో నడుచుకుంటూ పోతూ పూర్తి శరణాకతే నాయనా నువ్వు తప్ప అన్యథా శరణం నాస్తి అనుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన మనని ఈ కష్టాల నుంచి బయటపడేస్తాడు. ఈ ప్రారంభ కర్మను కూడా కొంచెం తగ్గిస్తాడు మనకి.
సో అంతటి కరుణామయుడు. అదే కదా, ఎంతమంది ఎన్ని కీర్తనల్లో ఆయన కరుణతత్వాన్ని కానీ ఆయన వాత్సల్యాన్ని కానీ, మనందరం కూడా ఆయన సంతానమే కదా. ఎంతమంది ఎంత స్తుతించారు ఆ స్వామిని ఇన్ని కోట్ల సంవత్సరాలుగా. తిరుమలలో ఇంకొక విశేషం ఏమిటంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారే అక్కడ ఆ విధంగా వెలేయటం చేత అసలు ఏంటంటే ఆయన శక్తి అనంతమైనటువంటి సూర్యులకి కంటే ఎక్కువ శక్తి అయింది అంటారు. అంత శక్తిని మనం భరించలేము కాబట్టి మనకు తెలియదు కూడా, గ్రహించలేము, భరించలేము మనం అది. అయితే ఎప్పుడైతే మనం అలా స్వామి దర్శనం కోసం ఒక్కొక్క అడుగు, అసలు కొంచెం పురాణాల్లో చెప్పబడుతుంది, తిరుమల యాత్రలో మీరు వేసే ప్రతి ఒక్క అడుగు మిమ్మల్ని కొన్ని వందల జన్మల ప్రారంభ కర్మం మేము నశింపజేస్తుంది. మనం ముందుకు వేసే ఒక్కొక్క అడుగు అలా జన్మల పాపం అంతా నశిస్తూ ఉంటుంది. చివరికి అక్కడ చేరుకున్నప్పుడు ఇంకా స్వామి దర్శనంతో పూర్తిగా తొలగిపోతుంది అని అంటాం. సో ఆ ఎక్కటం కూడా ఏమిటి, మనకి 7 కొండలు కూడా మన శరీరంలో ఉండే 7 చక్రాలకి ప్రతీకలుగా చెప్తాం అన్నమాట. మనం ఒక్కొక్క కొండ ఎక్కుతున్న కొద్దీ మనలో ఉండే అజ్ఞానం తొలగిపోవటం, మన శరీరం అంతా శుద్ధి అవ్వటం, మనం చివరికి మానసికంగా భౌతికంగా భగవంతుని పూర్తిగా దర్శనం చేసుకునే స్థితికి చేరగలుగుతాం చివరికి వెళ్ళేటప్పటికి ఆ స్వామి గర్భాలయంలో ఆయన దర్శనంతో. సో ఇట్లా మనం వెళుతున్నప్పుడు ఎప్పుడైతే మనం లోపల దర్శనానికి వెళుతూ ఉంటామో మన శరీరంలో ఎంతో తేజస్సు, కాంతి తెలుస్తూ ఉంటుంది. అందుకని మనం చూడండి, ఆలయంలోకి వెళ్ళటం ఇంకా మొదలుపెట్టిన తర్వాత ఇంతకుముందు మనం ఎన్నెన్నో ఆలోచనలు అనుకుంటాం. మనం ఇది కోరుకోవాలి, అది కోరుకోవాలి, ఇది కావాలి, ఇవన్నీ మనసులో చెడిపోతూ ఉంటాయి. ఇంకా స్వామి దర్శనం తప్పితే వేరే ఉండదు మనకు ఆలోచన. అండ్ స్వామి చుట్టూతా కూడా ఆ వలయం దాకా ఎంతో ఎనర్జీ ఉంటుంది. అదొక వేరే డైమెన్షన్ అన్నమాట, వేరే లోకమే ఉంటుంది. ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళగానే ఆ డైమెన్షన్ వెళ్ళిపోతాం మనం. అందుకని ధ్వజస్తంభంలో దాటి అలా వెళుతున్న కొద్దీ మనం ధ్వజస్తంభం దగ్గరికి వస్తూ దాటుతున్న కొద్దీ అసలు వచ్చేటప్పటికే ఆ వలయంలోకి వచ్చేస్తాం. ధ్వజస్తంభం కూడా వలయం లోపలే ఉంటుంది. సో ఆ ముందు నుంచి మనకేంటంటే ఇంకా ఏమంటారంటే అసలు థాట్లెస్ అయిపోతాం. మనం ఇంకా వేరే ఆలోచనలు రావు. ఇంకా మనం అలా ఒక్కసారిగా మెస్మరైజ్ అయిపోయినట్టు అయిపోయి లోపలికి వెళ్ళిపోయి స్వామిని దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత కూడా వచ్చేటప్పుడు మనం గ్రహించాం, అయ్యో ఇది అడుగుదాం అనుకున్నాం, ఇది అడుగుదాం అనుకున్నాం, అన్నీ ఆయన దర్శనం తిప్పితే ఏంటంటే అక్కడంతా కూడా ఆ స్వామివారి పవర్ అట్లా ఉంటుంది. అక్కడితో మన మనస్సు, మన సోల్ గ్రహిస్తుంది, ఆత్మ గ్రహించి ఇంకా ఏం అడగాలి ఏమి కూడా తెలియదు. ఎందుకంటే దివ్యమంగళ రూపం, అసలు ఆ రూపాన్ని దర్శించటం, అండ్ రూపమే కాదు, రూపం దర్శించడం అనేది మన స్వామి దర్శనం దాకా ఎదురకుండా వెళ్ళినప్పుడు మనకు సాధ్యపడుతుంది. బట్ ఇక్కడి నుంచే మనం ఏంటి, ఆ స్వామి యొక్క పవర్ మనం గ్రహించేస్తాం, ఆ ఎనర్జీని గ్రహిస్తాం. దాంట్లోకి వెళ్ళిపోగానే ఇంకా శరీరం అంతా ఆనందంతో నిండిపోయి ఇంకేం కోరుకోకుండా అలా వచ్చేస్తాం. ఇప్పుడంటే ఇంత రష్ పెరిగిపోయి ఇట్లా అవుతుంది, కానీ ఇంత ముందు కాలంలోనైనా మన 1920, 30, 40, 50 దాకా కూడా అనుకుంటా లోపలే తీర్థం ఇచ్చి సెటార్ పెట్టేవాళ్ళు చాలా రోజుల క్రితం. అంతే ఇంకో విశేషం కూడా ఉండేది. ఆ రోజుల్లో వైష్ణవ సాంప్రదాయంలో ఏంటంటే ఒక చిన్న బెత్తం లాంటి పెట్టి ఇలా భుజం మీద ఇట్లా అంటారు. అంటే ఏంటంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి, అలా కూడా చేసేవాళ్ళు లోపల దాన్ని. తీర్థం స్వామి ఎదురుకుండా తీసుకునేవాళ్ళం. అసలు ఇప్పుడు వాళ్ళు మనం ఆలోచిస్తే నిజంగా నమ్మలేం మనం, నిజంగా అలా కూడా ఉండేదాన్ని ఇప్పుడున్న హడావిడికి. సో కొంతకాలం అయిన తర్వాత ఈ బెత్తంతో కొట్టి సాంప్రదాయం తొలగిపోయింది. ఎందుకు, ఈ జనం రష్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఒకళ్ళు తగిలికి వాళ్ళు తగలిపోయేటప్పటికి ఈ తగలని వాళ్ళు అనుకునేవాళ్ళు మేమేదో పాపాలు చేస్తాం అందులో మాకు తగలేదు అనుకునేవాళ్ళు. అంతేగాని అక్కడ జనం వీలు కుదరక రష్ ఎక్కువైపోయి రద్దీ ఎక్కువైపోవడంతో తగలకపోయినా అందుకు నాకు చేశారు. మరీ ఇప్పుడు జనం పెరిగిపోవటంతో ఈ తీర్థం లోపలిచ్చే ఇది కూడా తగ్గిపోయింది మనకి. కానీ మీరెప్పుడు అటువంటి నిరాశ పడద్దు. మనకి అక్కడ లోపల తీర్థం స్వామి దగ్గర దొరకలేదే అని నిరాశపడకండి. ఈ కొండల్లో ఉండే ప్రవహించేదంతా కూడా విరజానది. విరజానది అంటే స్వామి కాలి కింద తిరుమల ఆలయంలో స్వామి పాదాల కింద కూడా అంతర్వాహ్యంగా ప్రవహిస్తోంది నది. సో స్వామి పాదాలే కడిగి వస్తూ ఉంటుంది.
సో అది మీరు ఎక్కడ తీర్థం తీసుకున్నా కూడా మీకు అంత పుణ్యఫలం కూడా లభిస్తుంది. అంతేగాని అయ్యో మాకు ఏదో విఐపీలకు లభిస్తుందండి, ఆ తీర్థం మాకు లభించట్లేదని భావించకండి. చక్కగా మీరు పుష్కరంలో 4 నీటిని తీర్థంగా తీసుకోవచ్చు, కొండల మించి వస్తున్నప్పుడు తీర్థంగా తీసుకోండి. అది కూడా ఎంతో శక్తి సంపన్నమై ఉంటుంది. ఇంతవరకు మనం గురువుగారు చెప్పినటువంటి ఆ తిరుమల క్షేత్ర విశేషాలు, ఆ స్వామి మనందరిపైన చూపించే కరుణా కటాక్షాలు, అక్కడ ఉన్నటువంటి మహిమలు, ఇలా ఎన్నో విషయాలతో ఈ సత్సంగం కొనసాగుతూనే ఉంది. దీని మధ్యలో ఆపడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ మనం కూడా ఏదైనా కొంచెం కొంచెంగా రుచి చూస్తూ వెళ్తుంటే ఆ రుచి మరింతగా ఎక్కువ అవుతుంది. కాబట్టి వచ్చే ఎపిసోడ్లో స్వామివారి యొక్క విశేషాలు మరింతగా మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.